వెల్కమ్ టు వీటీ న్యూస్. మొత్తానికైతే ఇవాళ అంగరంగ వైభవంగా బాణసంచా పేలులతో అమ్మవారిపేట సమ్మక్క సారలమ్మ గద్దె వరకు సారలమ్మ వారిని తీసుకురావడం అయితే జరిగింది. మనతో పాటు ఈ జాతర నిర్వాహక కమిటీ ఆర్గనైజర్ దాసి రామ్దేవ్ గారు ఉన్నారు. సార్ చెప్పండి వాటి కార్యక్రమాల వివరాలు. ఈనాడు ఈ సమ్మక్క సారలమ్మ ఆవరణంలో సారలమ్మను గద్దె మీదకి తీసుకురావడం జరిగినది. సారలమ్మను తీసుకొచ్చిన వారు నామిని శివమూర్తి గారు గద్దె మీదకి తీసుకురావడం జరిగినది. ఇట్టి కార్యక్రమానికి వారికి పూర్తి సహకారం అందించిన మా జాతర కమిటీ సభ్యులకు మరియు ఇక్కడ ఉన్న మన ఎమ్మెల్యే గారు నాగరాజు గారికి, నెక్స్ట్ మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బందికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే ఇక్కడ మరికొన్న సిఐ గారు కిషన్ గారికి ముఖ్యంగా ధన్యవాదాలు చెప్తూ, ఈనాడు ఇక్కడ వ్యవస్థ ఇంత పెద్దగా జరుగుతుందంటే భక్తుల సందడితే అని ఇంత కోలాహలంగా అమ్మవారిపేట సమ్మక్క సారలమ్మ జాతరలో జరుగుతుంది. ఈనాడు ఇక్కడ భక్తులకు ఎటువంటి హాని కలగకుండా అన్ని రకాలుగా సిబ్బంది ఏర్పాటు చేసిన మున్సిపల్ కార్పొరేషన్కి ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. రేపటి కార్యక్రమ స్వరూపం ఎలా ఉండబోతుంది? రేపు ఏ కార్యక్రమాలు జరుగుతున్నాయి? రేపు సమ్మక్క గద్దె మీదకి రాబోతుంది. ఎమ్మెల్యే నాగరాజు గారి ఆధ్వర్యంలో తుపాకీతో పేల్చిన తర్వాత తల్లిని గద్దె మీద తీసుకురావడం జరుగుతుంది. ఇది ప్రత్యేకంగా మేడారం సమ్మక్క జాతరలో జరిగే విధంగా ఈనాడు మా అమ్మవారిపేట సమ్మక్క సారలమ్మ జాతరలో జరుగుతుంది. పూర్తి సహకారం అందిస్తున్న ఎమ్మెల్యే నాగరాజు గారికి మరియు మా దేవాదాయ శాఖ మంత్రి వాళ్ళు కొండా సురేఖ గారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం. ఇప్పుడు మన ముందు 44 డివిజన్ కార్పొరేటర్ గారు అనిత మేడం గారు మన ముందున్నారండి. మేడం నమస్కారం. మేడం ఈరోజు ఇక్కడ సమ్మక్క సారలమ్మ జరుగుతుంది కదా మేడం, ఇక్కడ ఏమేమి మీరు ఏర్పాట్లు చేశారు, ఎలా ఉంది భక్తులది అంటే కోలాహలం ఎలా ఉంది? మన ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతర మన సమ్మక్క సారలమ్మ మేడారం గిరిజన జాతర. మా మినీ మేడారంగా పిలువబడే మన సమ్మక్క సారలమ్మ జాతర మా 44వ డివిజన్ అమ్మవారిపేటలో జరుగుతుంది. ఇక్కడ చాలామంది భక్తులు ఇక్కడికి విచ్చేస్తారు. ఇక్కడ నేను కార్పొరేటర్ అయిన కాడ నుంచి ఇప్పుడు 3వసారి జాతర జరగడము. మేము లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ ఇంకెక్కువ మంది భక్తులు వస్తారని భావిస్తున్నాము. అదేవిధంగా మా జీడబ్ల్యూఎంసీ ఆధ్వర్యంలో మేయర్ గారి సహకారంతో స్థానిక ఎమ్మెల్యే గారి సహకారంతో భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. లాస్ట్ ఇయర్ 2 lakhs 2 లక్షల 3 లక్షల మధ్యలో జనాభా వచ్చి అమ్మవార్లను దర్శించుకోవడం జరిగింది. ఈసారి ఇంకా అధిక సంఖ్యలో విచ్చేస్తారని మేము భావిస్తున్నాము. అదేవిధంగా అన్ని డిపార్ట్మెంట్ల వాళ్ళు ఇక్కడ మాకు సహకరిస్తూ అన్ని ఏర్పాట్లు చేశాము. శానిటరీ వాళ్ళు కావచ్చు, ఎలక్ట్రికల్, పోలీస్ సిబ్బంది, ఈఓ డిపార్ట్మెంట్, మెడికల్ డిపార్ట్మెంట్, అన్ని డిపార్ట్మెంట్ల వాళ్ళు ఇక్కడ పనిచేయడం జరుగుతుంది. వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు బ్రహ్మాండంగా చేశామండి. ఈరోజు సారలమ్మ తల్లిని గద్దెల మీదకి తీసుకురావడం జరిగింది. రేపు సమ్మక్క తల్లిని గద్దె మీదకి తీసుకురావడం జరుగుతుంది. మన మేడారంలో రేపు ఏ విధంగా అయితే ఫైరింగ్ జరుగుతుందో అదేవిధంగా రేపు సమ్మక్క తల్లిని తీసుకొచ్చేటప్పుడు ఇక్కడ కూడా ఫైరింగ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. అది మనం లాస్ట్ ఇయరే స్టార్ట్ చేసాము. ఇక్కడ ఈ ఇయర్ కూడా అది కొనసాగుతుంది. ఈ మేడారంలో చేసినట్టే ఇక్కడ కూడా చేస్తున్నాం మేము. మహిళల కోసం ఇక్కడ వాళ్ళు స్నానాల కోసం, డ్రెస్సింగ్ కోసం అన్ని బయో టాయిలెట్స్ ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్నీ మేము ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని వాళ్ళ కోసం ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే మేడం, ధన్యవాదములండి.
వాళ్ళు ఇటున్నారు. ఈరోజు అమ్మవారిపేట సమ్మక్క సారలమ్మ జాతర ఘట్టం మొదలైంది. ఈ మహాఘట్టానికి స్థానిక కార్పొరేటర్ గారి పర్యవేక్షణలో ఎమ్మెల్యే నాగరాజు గారి సహకారంతో అన్ని పనులు పూర్తి చేసుకున్నాం. ఇక్కడ ఇదివరకన్నా ఈసారి ఎక్కువగా వచ్చినట్టున్నారు పబ్లిక్. ఆ పబ్లిక్కు సరిపడా సదుపాయాలన్నీ కల్పించినాం. జిహెచ్ఎంసీ ద్వారా స్థానిక కార్పొరేటర్ గారు పూర్తిగా పనులను ఇక్కడే ఉండి పర్యవేక్షిస్తున్నారు. రేపు సమ్మక్క ఆగమనం ఉంటుంది. ఆ సమ్మక్క ఆగమనం రోజు చాలా పబ్లిక్ రావడం జరుగుతుంది కాబట్టి ఆ పోలీసు వారు కూడా ఎండోమెంట్ వారిని, పోలీసు వారు, స్థానిక శానిటైజర్ వారు, మెడికల్ వారు అందరు వచ్చి ఉన్నారు. రేపటి నుంచి వెళ్ళి మహాఘట్టం సమ్మక్కది కాబట్టి రేపు పబ్లిక్ ఎక్కువ వస్తారు కాబట్టి మున్సిపాలిటీ వారితో కూడా కార్పొరేటర్ గారు నిరంతరం ఇక్కడే ఉండి పర్యవేక్షిస్తున్నారు. కాబట్టి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు వారు కూడా ఇక్కడ బాగానే ఉన్నారు. బస్సు సదుపాయం కల్పించినాం. రేపు ఇక్కడ స్థానికంగా ఫైరింగ్ కూడా ఉంటుంది. రేపు జాతరకు కొంచెం శోభాయమానంగా ఉంటుంది. ఫాగింగ్ చేపిస్తున్నారు. మున్సిపాలిటీ వారు కూడా చాలా వర్క్ చేస్తున్నారు. శానిటరీ మొబైల్ టాయిలెట్స్ పెట్టినాం. ఇక్కడ ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా నిరంతరం మేము ఇక్కడ ఉండి పర్యవేక్షిస్తాం. ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా మాకు వచ్చి కలిస్తే మేము దాన్ని పరిష్కరించే విధంగా చేస్తామని మా ధర్మకర్తలు కూడా అందరూ ఇక్కడ అందుబాటులో ఉంటారు. ఖచ్చితంగా అందరూ ఏది జరిగినా కూడా మాకు వచ్చి ఫిర్యాదు చేయవలసిందిగా మేము భక్తులను కోరుకుంటున్నాం. సార్ ధన్యవాదములు సార్. యావత్ ఆసియా ఖండంలో మేడారం పెద్ద జాతర అయితే మరి గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మినీ మేడారంగా వర్ధిల్లుతూ కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా, భక్తుల యొక్క కొంగు బంగారంగా విరాసిల్లుతున్నటువంటి అమ్మవారిపేట జాతర రెండు అంశాలు. ఒకటేమో విచ్చేసే భక్తుల సౌకర్యార్థం మౌలిక సదుపాయాల కల్పన. ఆ క్రమంలో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో స్థానిక కార్పొరేటర్ చొరవతో, స్థానిక శాసనసభ్యుని చొరవతో, స్థానిక మేయర్ గుండు సుధారాణి గారి చొరవతో మరి అనేక విధాలుగా మౌలిక సదుపాయాలు కల్పించడం జరిగింది. లైటింగ్ కావచ్చు, బారికేడింగ్ కావచ్చు, మొబైల్ టాయిలెట్ కావచ్చు, లేదా బయో టాయిలెట్స్ కావచ్చు, ఫాగింగ్ కావచ్చు, వచ్చే భక్తులకు కనీసం దోమలు కూడా కుట్టకుండా ఏర్పాటు చేసే క్రమంలో ఫాగింగ్తో పాటుగా ప్రతి పనిని కూడా పర్యవేక్షించడం జరుగుతూ ఉంది. దాదాపు 90 మంది శానిటరీ సిబ్బందితో స్థానిక శానిటరీ జవాన్లు, మరి అదేవిధంగా శానిటరీ ఇన్స్పెక్టర్, అదేవిధంగా శానిటరీ పనులను పర్యవేక్షిస్తూ ఉన్నారు. మరి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా స్థానిక మడికొండ సిఐ గారు బందోబస్తును పర్యవేక్షిస్తూ ఉన్నారు. మరి ఏదైతే నిరంతర విద్యుత్తును స్థానిక ఏఈ గారు, మరి ఇక్కడ వచ్చేటువంటి భక్తులకు ఎటువంటి అనారోగ్యం కలిగినా కూడా ఇబ్బంది కలగకుండా ఉండడం కొరకు మెడికల్ క్యాంప్, మరి వచ్చేటువంటి భక్తులకు ప్రయాణ సౌకర్యం కొరకు బస్సు ఏర్పాటు, మరి వచ్చే ఏమైనా అవాంఛనీయ సంఘటనలు జరిగితే ఫైర్, ఇట్లా అనేకమైన శాఖలతో, రెవెన్యూ శాఖ, వివిధ అన్ని శాఖలతో సమన్వయం చేసుకుంటూ వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇంటి నుంచి బయలుదేరి మళ్ళీ ఇంటికి చేరే వరకు పర్యవేక్షిస్తూ ఉన్నాం. ఇది మౌలిక సదుపాయాల విషయంలో ఒక వ్యక్తి అయితే, ఏదైతే 78 నుంచి ఈ అమ్మవారిపేటలో జాతర మొదలైందో సాంప్రదాయాలను పర్యవేక్షించే క్రమంలో ఏదైతే ఇవాళ సారలమ్మ వచ్చిందో అంగరంగ వైభవంగా డప్పు సాటింపులతో మరి భక్తజన కోలాహల మధ్య ఇవాళ సారలమ్మను ప్రదర్శించడం జరిగింది. మరి రేపు సమ్మక్కను ప్రతిష్ఠించడం జరుగుతుంది. తర్వాత రోజు భక్తులందరూ కూడా మొక్కులు చెల్లించుకుంటూ ఉన్నారు. గతంలో అనేక జాతరలు జరిగినా మరి ఈసారి ఖచ్చితంగా అన్ని విధాలుగా పర్యవేక్షించి జరగడం అనేది మా అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. స్థానిక కార్పొరేటర్గా ఇది 3వసారి జాతరను చేయడం అనేది మా కుటుంబం యొక్క అదృష్టంగా భావిస్తూ ఆ తల్లుల యొక్క దీవెన ఈ ప్రాంతం మీద, ఈ ప్రాంత ప్రజల మీద ఉండాలని చెప్పి కోరుకుంటాం. ధన్యవాదములు.